బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్నందుకు కాంగ్రెస్కు ఆ పార్టీ అధినాయకత్వానికి బీసీలు కృతజ్ఞతతో ఉన్నారని, ఇకపై కూడా ఉంటామని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో తమకు ఎలాంటి సమస్య లేదని, ఒక్క కులగణన సర్వే విషయంలోనే వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఇప్పటికీ సమయం మించిపోలేదని, కులగణన సర్వే లెక్కలను సరిచేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడంతోనే ఆ పార్టీలో చేరానని వెల్లడించారు. తమ వాటాను సాధించుకోవడానికి ప్రభుత్వంతో కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గురువారం శాసన మండలిలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం జరిగింది. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ, కులగణన సర్వేలో రాష్ట్ర జనాభాను ప్రభుత్వం ఎందుకు తక్కువ చేసి చూపిస్తుందో అర్థం కావట్లేదు. ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ సోషియో ఎకానమిక్ 2024 సర్వే ప్రకారం రాష్ట్రంలో 4.21 కోట్ల మంది జనాభా ఉన్నారు. ప్రభుత్వం చేసిన కులగణన వాస్తవమా, ఎకానమిక్ సర్వే వాస్తవమా చెప్పాలి. కులగణనలో ఓసీల జనాభాను ఎక్కువ చూపింది, బీసీల జనాభాను తక్కువ చేసి చూపారు. ఓసీల జనాభా ఎక్కువ చేసి చూపడం వల్ల 10కి 10% రిజర్వేషన్లు అమలు చేయాల్సి వస్తుంది. తాను ఈడబ్ల్యూఎస్కు వ్యతిరేకం కాదు. జనాభాకు మించి రిజర్వేషన్ తీసుకోవడం వల్ల బీసీలు నష్టపోతున్నారు. పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటివి జరగడం బాధాకరమని పేర్కొన్నారు. అలాగే చట్టసభలో మహిళలకు ఇవ్వనున్న 33% రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీల వాటా కూడా తేల్చాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు మండలి తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని కోరారు. 2025-26 బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.